ఆయన అభిప్రాయానికి విలువనివ్వాలి కదా. ఈ దేశంలో మత వ్యవస్థ కంటే మత వ్యవస్థను మింగింది ఇప్పుడు కుల వ్యవస్థ కదా. ఏదో అంటారు చూడు, పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా అంటే, సనాతన ధర్మంలో కులం లేదనేటోళ్ళు ఉన్నారు, సంతోషమే. హిందూ ధర్మంలో వివక్ష లేదని అంటారు, సంతోషమే. మరి సనాతన ధర్మానికి కులానికి సంబంధం లేనప్పుడు, హిందూ ధర్మంలో వివక్ష లేనప్పుడు కుల వ్యవస్థ మనకు అవసరమే లేదు కదా. కుల వ్యవస్థ ఇప్పుడు హిందూ ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా, సనాతన ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా. సాక్ష్యం ఏంటిది? వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళేటప్పటికీ అందరూ హిందువులే కనిపిస్తారు. మరి వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చినప్పుడు అక్కడ పోయిన వాళ్ళందరూ కలిసి ఒకరినొకరిని ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు కదా. అయోధ్యకి వెళ్ళేటోళ్ళు అందరూ అక్కడ సమానంగా కనిపిస్తారు. కానీ రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ ఈ దేశంలో అందరూ సమానంగా వాళ్ళ గ్రామాల్లో లేరు కదా. కృష్ణుని నమ్ముకునేటోళ్ళు ద్వారకి వెళ్ళొస్తుంటారేమో, అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ సమానంగా దేవుడి కాడ కనిపిస్తారేమో. కానీ ఇళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళ మధ్యలో సమానత్వం లేదు కదా. అంటే రాముని నమ్ముకున్నా, కృష్ణుని నమ్ముకున్నా, క్రీస్తుని నమ్ముకున్నా, ఎవరిని నమ్ముకున్నా, వెంకటేశ్వర నమ్ముకున్నా, ఈ దేశ కుల వ్యవస్థ విశ్వాసాల కంటే ఈ యొక్క కుల వ్యవస్థ శాసిస్తున్నది కదా. విశ్వాసాలు రెండో స్థాయికి వెళ్ళినాయి కదా, కుల వ్యవస్థ శాసిస్తున్నది కదా. అంటే మనం పెంచి పోషించిన పాము మనం కాటేస్తున్నది కదా. ఈ కాటేయడం వల్లనే అఖండ భారత్ లేకుండా పోయింది కదా. ఈ కాటేయడం వల్లనే ఉన్న భారత్ కూడా పాకిస్తాన్ భూభాగం అంటే వెళ్ళిపోయింది కదా. దేనివల్ల వెళ్ళిపోయింది? ఈ కుల వ్యవస్థ రుగ్మత మచ్చ ఉండడం వల్లనే ఇక్కడ వేరే విశ్వాసాలు పెరగాల్సిన దారి తీసింది కదా. ఆ విశ్వాసాలను తీసుకొచ్చిన వాళ్ళు కూడా అగ్రకులాలే వాళ్ళే కదా. తీసుకొచ్చిన వాళ్ళది తప్పు కాదు, ప్రచారం చేసిన వాళ్ళది తప్పు కాదు, నమ్ముకున్న వాళ్ళది తప్పు అని చెప్పి దళితుల్ని బలి చేయాలని చూస్తే అది న్యాయం కాదనే విషయం కూడా మర్చిపోవద్దని నేను సవినంగా కోరుతున్నాను. నేను